హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ చాప్టర్ 355 ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ముందు చాప్టర్లో ఈసీ అండ్ రిన్ ఇద్దరు టెడ్డీని డిఫీట్ చేశారు. దాంతో టెడ్డీ నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది, వెళ్తున్నా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈసీ అక్కడ ఉన్న బ్లాక్ ప్లేయర్స్ అందరికీ ఇక్కడ ప్రతి ఒక్కరి ఈగో వచ్చి చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. అందుకే మన అందరి ఈగోస్ని ఒకటిగా చేసుకొని ప్రపంచానికి మనమేంటో చూపించాలని చెప్పి టీంని ఫైర్ అప్ చేయడానికి చూస్తాం. ఆ తర్వాత ఇంగ్లాండ్ వర్సెస్ జపాన్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే జపాన్ స్టార్టింగ్ 11ని చూసాం కానీ ఇంగ్లాండ్ స్టార్టింగ్ 11ని చూడలేదు. అలాగే లాస్ట్ చాప్టర్లో ఈసీ నుంచి గాడ్ ఆఫ్ ఫుట్బాల్ యొక్క కొన్ని ఫెదర్స్ని కింద పడిపోవడం చూస్తాం. అలాగే రెండు క్రేజీ ప్యానల్ని చూస్తాం. ఈ చాప్టర్లో ఇంగ్లాండ్ స్టార్టింగ్ 11ని, వాళ్ళ కోచ్ని, అలాగే మ్యాచ్ కిక్ ఆఫ్ అవ్వడం ఇలా చాలా జరిగాయి. అయితే దీని గురించి మాట్లాడుకునే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే నరేటర్ గ్రూప్ ఏకి ఇదే లాస్ట్ మ్యాచ్. ఈ బ్యాటిల్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నాకౌట్ మ్యాచెస్కి అడ్వాన్స్ అవుతారు. ఇక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి చూపు ఈ మ్యాచ్ మీద ఉందని చెప్తాడు. అప్పుడే డిఫరెంట్ కంట్రీస్ నుంచి జపాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ని టీవీలో ముందు ఫోన్లో పెట్టుకొని చూస్తూ ఉండడం చూపిస్తారు. అలాగే ఇంకో పక్క బ్లాక్ ప్లేయర్స్లో యుకిమియా, ఐకో, ఆర్యో, రియో ఇలా ఒక్కొక్కరు గ్రౌండ్లోకి వస్తూ ఉంటారు. అలాగే ఇంగ్లాండ్ టీం నుంచి కూడా టెడ్డీ, నెంబర్ 3 ప్లేయర్, నెంబర్ 10 ప్లేయర్ ఇలా వీళ్ళు కూడా ఒక్కొక్కరు గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఒక నేమ్స్ ఏంటి, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా రివీల్ చేశారు. అప్పుడు కామెంటేటర్స్ జపాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కొంచెంసేపట్లో స్టార్ట్ అవబోతుందని చెప్తారు. ఇక టెడ్డీ నేను ఒక వర్త్లెస్ పపెట్ అని కంటిన్యూగా అనుకుంటూ గ్రౌండ్లోకి వస్తూ ఉంటాడు. అలాగే ఇంగ్లాండ్ టీంలో ఆగి కూడా ఉన్నాడు. ఆగి మీకు గుర్తున్నాడుగా, తను నియో యుగస్ట్ లీగ్లో ఇంగ్లాండ్ టీంలో ఉన్నాడు. బట్ ఇక్కడ ప్రిన్స్ లేడు. అసలు తనకేమైంది దీని గురించి మనకి ఇంకా తెలియదు. నెక్స్ట్ చాప్టర్లో రివీల్ చేస్తారేమో చూడాలి. ఇక చాప్టర్లోకి వస్తే ఆగి ఈసగితో, హే ఈసగి నేను కలిసి చాలా రోజులైంది, నీకు నేను గుర్తున్నానా? నియో యుగస్ట్ లీగ్లో ఇంగ్లాండ్ టీంలో ఉన్న ప్లేయర్నని అంటే నువ్వు ఆగినే కదా. నాకు ఎప్పుడు కూడా బ్యాడెస్ ప్లేయర్స్ బాగా గుర్తుంటారని చెప్తాడు. అప్పుడు ఆగి నాకు మీతో మ్యాచ్ని ఆడ్డాం చాలా గర్వంగా ఉంది. మన ఇద్దరి టీంలో ఏ టీం చాలా క్రేజీగా ఉందో ఫైండ్ అవుట్ చేసుకుందాం దా అని ఈసీని ఛాలెంజ్ చేసి, ఇది స్ట్రెంత్ మీద బ్యాటిల్ కాదు, అలాగే స్ట్రాటజీ బ్యాటిల్ కూడా కాదు, ఇది ప్యూర్ ఎస్థెటిక్ బ్యాటిల్. ఇక్కడ ఎవరు ఫుట్బాల్ స్టైల్ అందరి మీద స్ట్రాంగెస్ట్ ఇంప్రెషన్ వేస్తుందో ఈ మ్యాచ్ డిసైడ్ చేస్తుందని చెప్తాడు. దానికి ఈసీ సరే చూసుకుందాం రా, యు మ్యాచ్ డాక్టర్ అని అంటాడు. అలాగే ఇంగ్లాండ్ కోచ్ అయిన బాస్ని రివీల్ చేశారు. సేమ్ క్లాన్ ఆఫ్ క్లాన్స్లో ఉన్న గాబ్లిన్స్లో ఉన్నాడు. అయితే వాళ్ళు గ్రీన్ కలర్లో ఉంటే తనేమో నార్మల్ హ్యూమన్ కలర్లో ఉన్నాడు. కానీ తను హ్యూమన్లా లేడు, ఒక డిఫరెంట్ మాన్స్టర్లా ఉన్నాడు. ఇక ఫాక్స్ చైర్లో కూర్చొని స్మైల్ చేస్తూ నేను 0 to 1 అని ఈగో జింపాచీతో, కోచెస్గా మన ఇద్దరం ఇలా ఫేస్ చేసుకుంటామని నేను కల్లో కూడా అనుకోలేదు, ఈగో జింపాచీ అని అంటాడు. దానికి జింపాచీ నేను కూడా ఫాక్స్ అసలు ఇంగ్లాండ్ కోచ్గా నిన్ను ఆలోచించే పెట్టుకున్నారా? ఇంగ్లాండ్ వాళ్ళు అసలు ఏం ఆలోచించి నేను కోచ్గా పెట్టుకున్నారని అంటాడు. దానికి ఫాక్స్ స్మైల్ చేస్తూ నువ్వు ఎప్పట్లాగే నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు యూ బ్రాట్. నిన్ను కోచ్గా సెలెక్ట్ చేసుకున్నారంటే జపనీస్ ఫుట్బాల్ అసోసియేషన్లో ఉన్న అందరి బ్రెయిన్ కంప్లీట్గా డెడ్ అయిపోయి ఉంటుంది. లేదంటే నీలాంటి వాడిని కోచ్గా ఎవరు పెట్టుకుంటారు? కానీ వరి అవ్వద్దు, ఈరోజు నీ ఫూలిష్ ఫుట్బాల్ ఫ్యాంటసీస్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేస్తానంటాడు. దానికి జింపాచి మన ఫుట్బాల్ ఫిలాసఫీ, మన ప్లేయింగ్ స్టైల్ వీటిలో ఏది ఈ న్యూ ఇయర్లో నిలబడుతుందో చూడ్డానికి టైం వచ్చిందని చెప్తాడు. అయితే ఇక్కడ జింపాచీకి ఫాక్స్ ఎలా తెలుసు, వాళ్ళు ఎలా మీట్ అయ్యారు, ఎక్కడ మీట్ అయ్యారు, ఇలా ఇవన్నీ మనకి రివీల్ చేయలేదు. దీన్ని నెక్స్ట్ చాప్టర్స్లో రివీల్ చేయొచ్చు. ఇక అప్పుడే మ్యాచ్ కిక్ ఆఫ్ అవ్వడం చూసుకోవచ్చు. ఇక ఈసీ బాల్ని బ్లూలాక్ అటాకింగ్ ప్యాటర్న్స్కి సెంటర్ అయిన కరాసు లెఫ్ట్లో ఉంటే బాల్ని పాస్ చేస్తాడు. అయితే తన నుంచి బాల్ని తీసుకోవడానికి ఇంగ్లాండ్ డిఫెండర్స్ అందరూ ఎదురు చూస్తూ రెడీగా ఉంటారు. ఇక ఈసీ కరాసుకి బాల్ని పాస్ చేసిన తర్వాత మేము అటాకింగ్ చేయడానికి వస్తున్నాం, దమ్ముంటే కాసుకో అని. ఇక్కడ కరాసు బ్లాక్ అటాకింగ్ ప్యాటర్న్స్కి సెంటరు. ఇక ఫ్రంట్లో వచ్చి హియోరి, రైట్లో వచ్చి జాన్టెట్సు, అలాగే లెఫ్ట్లో వచ్చి యుకిమియా. ఇలా వీళ్ళ నలుగురు డైమండ్ షేప్ని ఫామ్ చేస్తారు. అయితే ఇక్కడ మా మెయిన్ ఫినిషర్ వచ్చి షీడో. అలాగే నేను ఇక్కడ మా టీంని సపోర్ట్ చేస్తూ ఎనిమి టీంని కన్ఫ్యూజన్లో పెట్టడానికి ఉన్నా, అది మా బేసిక్ ఫార్మేషన్. కానీ దానికి టాప్లో వచ్చి నేను ఫ్రీగా ఉన్నా కాబట్టి కరాసు సెంటర్ ఫార్మేషన్ని డివోర్ చేసుకొని నా ఓన్గా నేను గోల్స్ని స్కోర్ చేయాలి. ఈ మిషన్ని నాకు ఈగో ఇచ్చాడని చెప్తాడు. ఇంకో పక్క కరాసు దగ్గర బాల్ ఉంటే తన నుంచి బాల్ని తీసుకోవాలని ఇంగ్లాండ్ డిఫెండర్ కరాసుని బ్లాక్ చేసి బాల్ని తీసుకోవాలని ట్రై చేస్తాడు. అయితే కరాసు ఒక సెకండ్ని కూడా వేస్ట్ చేయకుండా తను ముందు ఉన్న ఈసీకి బాల్ని పాస్ చేస్తాడు. ఇక ఈసీ మాట్లాడడం కంటిన్యూ చేస్తూ, సో ఇప్పుడు బ్లూలాక్ టీం వచ్చి ఫుల్గా కరాసు కంట్రోల్లో ఉంది. ఒకవేళ నేను ఆ టాస్ పార్ట్ని మళ్ళీ తీసుకోవాలంటే నా ఓన్ గోల్స్తో నేను విన్ అయ్యి వాళ్ళకి ఒక కొత్త ఈసీ వచ్చి చూపించాలని చెప్తాడు. ఇక కరాసు పాస్ చేసిన బాల్ని ఈసీ రిసీవ్ చేసుకుంటాడు. కానీ
ఆగి తనని ప్రెస్ చేసి బ్లాక్ చేయడం వల్ల తన రైట్లోకి పాస్ చేస్తాడు. అప్పుడే హియర్ ఎక్కడికి వచ్చి ఆ బాల్ని రిసీవ్ చేసుకొని టెంపో బూస్ట్కి టైం అయిందని చెప్పి ఒక బ్యూటిఫుల్ లాంగ్ పాస్ చేస్తాడు. అయితే ఇంగ్లాండ్ నెంబర్ 5 ఆ పాస్ని బ్లాక్ చేయడానికి వస్తాడు, కానీ టైంకి అక్కడికి రాలేకపోతాడు. ఇక ఆ పాస్ని జాన్సన్స్ రిసీవ్ చేసుకొని స్విచ్ ఆన్ అయ్యి ఇంగ్లాండ్ ప్లేయర్స్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయని తన మనసులో అనుకొని బాల్తో ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంగ్లాండ్ ప్లేయర్ నియాంగ్ సడన్గా జాన్సన్స్ దగ్గరికి వచ్చి ఎవరిని టార్గెట్ చేయాలో, ఇక్కడ ఎవరు వీకెస్ట్ లింక్ అనేది ఇప్పుడు క్లిస్టర్గా తెలిసిపోయింది. 1 to infinity అని అంటాడు. ఇక జాన్సన్స్ షటప్ అని బాల్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలని చూస్తాడు, కానీ నియాంగ్ తన హ్యాండ్ని స్ట్రెచ్ చేసి జాన్సన్స్ని బ్లాక్ చేసి ముందుకు వెళ్లకుండా స్టాప్ చేస్తాడు. అప్పుడు కరాసు జాన్సన్స్ వెనక్కి వచ్చి బాల్ని తనకి పాస్ చేయమని చెప్తాడు. దాంతో జాన్సన్స్ కరాసు అడిగినట్టే బాల్ని పాస్ చేస్తాడు, కానీ బాల్ తన దగ్గరికి రాకముందే ఇంగ్లాండ్ 3 డిఫెండర్స్ కరాసుని ఒకటేసారి బ్లాక్ చేస్తారు. ఇంకో పక్క బాల్ ఏమో కరాసు వైపు వస్తూ ఉంటుంది. అప్పుడు కరాసు ఏంటి ఆల్రెడీ వాళ్ళ దగ్గర కౌంటర్ స్ట్రాటజీ ఉందా, ఇక్కడ బ్లూ లాక్ టీమ్ అటాకింగ్ ప్యాటర్న్స్కి సెంటర్ నేనే అని వాళ్ళకి తెలిసిపోయిందా అని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అయితే అప్పుడే ఈసీ వచ్చి పజిల్ పీసెస్ ఎయిర్లో ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి. ఇక ఈసీ బాల్ దగ్గరికి జంప్ చేసి టచ్ చేసి ఈ స్పాట్ని డివోవర్ నేను చేసుకుంటానంటాడు. అది జాన్సన్స్ చూసి నైస్ వన్ ఈసీ అని అంటాడు. ఇక ఈసీ బాల్ని తీసుకుంటూ ఉంటే అప్పుడు టెడ్డీ నేను చూడగలను ఈసీ వచ్చి అని స్లైడ్ ట్యాకిల్ చేస్తాడు. దాంతో బాల్ ఎయిర్లోకి వెళ్తుంది. అది ఈసీగా చూసి స్మైల్ చేస్తూ నాట్ బ్యాడ్ వర్త్లెస్ పర్ఫెక్ట్ అని అంటాడు. అప్పుడే షీల్డ్ ఎయిర్లో ఉన్న బాల్ని రిసీవ్ చేసుకొని గోల్ చేయడానికి బాల్ మీదకి జంప్ చేసి ఓపెనింగ్ యాక్ట్లో చివరిగా ఎంట్రీ ఇచ్చే వ్యక్తి క్రియంపీ మ్యాన్ నేనే అని అంటాడు. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్స్ షీడో జంపింగ్ని చూసి సర్ప్రైజ్ అయిపోయి తను గోల్ చేయడానికి వస్తున్నాడని చెప్తారు. ఇక షీడో బాల్ని చాలా ఫోర్స్తో గోల్కి షూట్ చేస్తాడు, కానీ నెంబర్ 3 ప్లేయర్ సడన్గా బాల్ దగ్గరికి వచ్చి తన హెడ్తో గోల్ని బ్లాక్ చేయడం చూసుకోవచ్చు. దాంతో బాల్ ఎయిర్లోకి వెళ్తుంది. అయితే అక్కడ ఒక నైట్ని చూసుకోవచ్చు. ఈ ప్యానల్ చాలా క్రేజీగా ఉంది. అది షీడో చూసి షాక్ అయిపోయి వాళ్ళు ఒక చైనా వల్ల ఉన్నారని కామెంట్ చేస్తాడు. ఇక ఈసీకి ఇంగ్లాండ్ డిఫెన్స్ని చూస్తూ స్పీడ్, ప్రెస్సింగ్, కాంటాక్ట్, బ్లాకింగ్ ఇలా ప్లేయర్స్ అందరూ మా మీదకి క్రేజీ అబిలిటీస్తో వస్తున్నారు. అయితే ఈ టీంకి వీక్నెస్ ఉన్నా సరే ఈ టీం డిఫెన్స్లో మాత్రం ఒక మిలిటరీ యూనిట్లా మూవ్ అవుతుంది. ప్రతి ప్లేయర్ కరెక్ట్ టైమింగ్లో కరెక్ట్ పొజిషన్లో ఉండి కంప్లీట్ కోఆర్డినేషన్తో మా టీంని చాలా బ్యూటిఫుల్గా డిఫెండ్ చేసుకుంటున్నారు. వీళ్ళమైన ఆర్మీ సోల్జర్స్ అని స్మైల్ చేస్తూ ఇదేనా U20 ఇంగ్లాండ్ సోల్జర్స్ ఫుట్బాల్ అని అంటాడు. అప్పుడే ఇంగ్లాండ్ 5 డిఫెండర్స్ ఒక చైనా వాళ్ళ నిలబడుకుని ఉండడం, అలాగే వెనుక ఉన్న సోల్జర్స్లో ఉన్న నైస్ ఉండడం చూసుకోవచ్చు. ఇక ఫాక్స్ ఫైర్ అప్ అయిపోయి నేను 0 to 1 అని అంటాడు. అప్పుడు టెడ్డీ ఎస్ సార్ మేము 1ని ఇన్ఫినిటీలోకి టచ్ చేస్తామని చెప్తాడు. ఇలా చాప్టర్ క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్లో జపాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ని ఇంకో లెవెల్లో చూడబోతున్నాం. దానికి రెడీగా ఉండండి. అయితే ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.